సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేటకు చెందిన దత్తురాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి బంగారు పుస్తల తాడు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3న ఇంద్రేశం గ్రామంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు దత్తురాజ్. బాబుని స్కూల్ కి తీసుకెళ్తున్న భాగ్యమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు పుస్తల తాడు చోరీ చేశారు దత్తురాజ్. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంద్రేశం యందు గొల్ల భాగ్యమ్మ తన 4 ఏళ్ల బాబుని స్కూల్ నుండి తీసుకొని ఇంటికి పోతుంటే వెనక నుండి ఒక గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వచ్చి వెనక చైన్ దింపుకొని అక్కడే స్టార్టింగ్లో ఉన్న బైక్ మీద వెళ్ళిపోయిందని ఫిర్యాదు చేయగా అటు ఫిర్యాదుని మేము కేసు నమోదు చేసి దాదాపు ఒక 150-200 సీసీ కెమెరాలు పరిశీలించి మా ఉన్నతాధికారులు ఎస్పీ రూపేష్ సార్, డిఎస్పీ రవీందర్ రెడ్డి సార్, ఎస్హెచ్ఓ వినాయక్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ప్రత్యేకమైన టీంలు రజాక్, ఎస్ఐ కోటేశ్వరరావు మరియు క్రైమ్ సిబ్బంది ప్రత్యేకంగా ఒక 100 నుంచి 150 కెమెరాలు చూసి ఈరోజు ఉదయం అటువంటి ఆనవాళ్ళు ఉన్న వ్యక్తిని ఈ ఇస్నాపూర్లో అనుమానాస్పదంగా కనిపిస్తుంటే తీసుకొచ్చి విచారించగా 3వ తేదీ చేసిన స్నాచింగ్కు ఈరోజు మళ్ళీ అదేవిధంగా ఒక స్నాచింగ్ చేద్దామని ఇస్నాపూర్లో అనుమానాస్పదంగా కనపడగా అటు వ్యక్తిని పట్టుకొని వచ్చి విచారించగా 3వ తేదీ చేసిన స్నాచింగ్ నేనే చేసినాను ఒప్పుకున్నాడు. అట్టి వ్యక్తి వివరాలు ముద్దపు దత్తురాజు, ఇతను నిజాంపేట విలేజ్ అండ్ మండలం సంబంధించిన వ్యక్తి, ఆర్థిక సమస్యలతో ఇట్టి నేరాన్ని చేసిందని ఒప్పుకోవడం జరిగింది. ఇతనిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.